ఒక గేదెని ఒక అడవిలో వదలండి, అది గడ్డి మాత్రమే తింటుంది. అదే ఒక మనిషిని అడవిలో వదలండి, వాడు గడ్డితో పాటు ఆకుల్ని, చెట్టుల్ని, చెట్ల కింద ఉన్న దుంపల్ని, చెట్లపైన ఉన్న పక్షుల్ని, చివరికి పక్షి రెట్టల్ని కూడా తింటాడు. మనిషి ఇప్పుడు గందరగోళంలో ఉన్నాడు. వాడికంటూ ఒక సపరేట్ ఫుడ్ లేదు. వాడికేం తినాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఎక్కువగా తింటున్నాడు. తిండి విషయంలో ఒక బర్రెకున్నంత క్లారిటీ ఒక మనిషికి లేదు. ఒక బర్రెకి బర్గర్ని తినిపించలేం, బట్ మనిషికి ప్రతిరోజు తినిపించవచ్చు. అందుకే మనకి ఇన్ని రోగాలు. మనకి తిండి విషయంలో 2 బ్రెయిన్స్ ఉంటాయి, ఒకటి మనస్సు, 2 శరీరం. మీరు పెళ్ళికెళ్ళి పీకల దాకా తిన్నారు, ఇక తినే ఓపిక కూడా లేదు. కానీ ఐటమ్స్ అన్నీ అలానే మిగిలిపోయాయి. బట్ మన మనస్సు ఇంకా తినుమామా అంటుంది. కానీ మన బాడీ మాత్రం తినడానికి సహకరించదు. ఇక తిన్నది చాలు, వెళ్ళరా ఎదవా అంటుంది. సో ఫైనల్గా నువ్వు బాడీ